వాళ్ళది ఒక పల్లెటూరు. పల్లెటూరు విప్పగుంట అనే గ్రామం పక్కన. అక్కడ మా నాన్నగారికి మేము ముగ్గురు పిల్లలమే. ముగ్గురు పిల్లలు అయితే నేను పెద్ద పాపని. మా తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అయితే నేను పెద్దగా ఎక్కువ ఏం చదువుకోలేదు. నేను అక్కడ మా ఊరు స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లోనే 10th వరకు చదువుకున్నాను సార్. ఆ తరువాత మేము ముగ్గురు పిల్లలం అవడం వల్ల చెల్లి అందరు ఉన్నారు కదా. 10th 2002లో అయిపోయింది. ఆ ఎమ్మట్లోనే ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోయి జూన్లోనే మ్యారేజ్ చేశారు సార్. మ్యారేజ్ చిన్న వయసులోనే అవడం, అంతకు ముందు ఏమంతగా స్కూల్కి వెళ్ళే వరకే గాని పనులు ఏమీ చేత కావు. మా నాన్నగారు ఒక్కరే కావడం వల్ల మా నాన్నమ్మకి ఆడపిల్లలంటే బాగా ఇష్టం. మా నాన్న ఒక్కడే కాబట్టి ఆమె కొడుకు, అందుకని నన్ను అంత గారాబంగా పెంచారు. ఏమీ చేత కావు పనులు అనమాట. ఇంకా అట్లా సమయంలో మా ఊళ్ళోనే ఇద్దాము అనుకున్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలే. మా పాపకి ఏం పనులు రావు, ఇక్కడ చేయలేదు, పల్లెటూరులో అయితే ఎక్కడైనా టౌన్ లో ఇద్దాము అని ఇంకా మా నాన్నగారితో మాట్లాడి నన్ను ఇచ్చింది కందుకూరు సార్. కందుకూరు, కందుకూరే మా ఓను. మా మా అత్తయ్య గారు లేరు, మామయ్య ఉండేవాళ్ళు. ఒక ముగ్గురు ఆడపడుచులు, ఒక పాప, ఒక అమ్మాయి ఉండింది. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంకా తర్వాత మా ఆడపడుచుకు కూడా చేసేసాము మ్యారేజ్. తర్వాత నాకు ఫస్ట్ బాబు 2005లో పుట్టారు. ఆ తర్వాత 2007లో పాప. 2007లో పాప పుట్టింది. అప్పుడు కందుకూరులో చాలా ఇబ్బందులుగా ఉండేది, వాటర్ ఉండేది కాదు. ఆ బాబుని కూడా చాక్కోలేక ఉన్న పరిస్థితిలో అమ్మ వాళ్ళే తీసుకెళ్లి బాబుని చాకి స్కూల్కి వెళ్ళే టైంలో పంపించారు. ఆ తర్వాత పాపను కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళే చాకి, మళ్ళీ పాపకు కూడా 3 years వచ్చిన తర్వాత నా దగ్గరికి పంపించారు. అప్పటిదాకా లైఫ్ బాగుంది సార్. పిల్లలు స్కూల్కి పంపుకోవడం అంతవరకే తెలుసు, ఇంట్లో ఉండడం. ఆ, మాకు మా సారు ట్రాక్టర్లు, వ్యవసాయం చేయడం, జేసీబీలు ఇవన్నీ కాంట్రాక్ట్ వర్క్లు అవన్నీ చేసేవాళ్ళు. అప్పటి వరకు బాగుంది లైఫ్. తర్వాత మా మామయ్య గారు హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారు. ఇంక తర్వాత మేమిద్దరమే ఉండేవాళ్ళం పిల్లలు. అలా గడిచిపోతా ఉన్నింది. లైఫ్ అంటే ఇలాగే ఉంటదేమో అని అనుకున్నా. నాకు అంటే కష్టం అనేది తెలియదు అప్పటి వరకు, కష్ట సుఖాలు అనేది. మాకు తర్వాత ఇంకా ఖాళీగానే ఉంటున్నాం కదా అని సారా వర్క్ చేస్తున్నారు కదా, నాకు ఇంట్లో బోర్ కొడుతూ ఉంది. ఇంకా అట్లా సమయంలో ఒకసారి శారీస్ తీసుకొచ్చి, ఊరికే ఉంటున్నాం కదా కూర్చొని ఏం చేస్తాము, టైం పాస్ అవ్వట్లేదని శారీస్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి అమ్ముతుంటే సార్ ఒప్పుకోలే. శారీస్ తెచ్చావు, నేను సంపాదించి పెట్టకపోతే నన్ను శారీస్ తెచ్చి బిజినెస్ చేసావు అంటే ఏం టైం పాస్ అవ్వట్లేదు అని అనేసరికేసి, సర్లే ఊరకుండా ఏం చేస్తావు అయితే అని చెప్పి 2 గేదెలు తీసుకొచ్చుకోవడం జరిగింది సార్. 2 గేదెలు తీసుకొచ్చి టైం పాస్ గా మాకు వర్క్ ఉందన్నట్టు చేస్తుంటే, ఆ రెండు కాస్త రెండు రెండు ఇంక తర్వాత తర్వాత అలాగా పెంచుకుంటూ పోతూ 40 50 గేదెలు డైరీ ఫామ్ అయింది. ఆ ట్రాక్టర్ మోటార్ ఫీల్డ్ అవన్నీ మనకు తెలియదు కదా. ఇంకా షెడ్ దగ్గర వర్కర్లు ఉండేవాళ్ళు, బీహార్ వాళ్ళు, పని వాళ్ళు ఉండేవాళ్ళు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి సమయం అయితే అక్కడికి వెళ్తే ఆ డైరీ ఫామ్ లోకి కూడా వెళ్ళేది లేదు. జారి పడతానేమో, అక్కడ అంతా తడిగా ఉంటది అని అన్న వెళ్ళి ఆ పాలు తీసుకొచ్చుకోవడం, ఆ పిల్లలు ఇంట్లో లైఫ్ అలా అలా జరిగిపోతూ ఉన్నింది. హ్యాపీ, ఇబ్బందే లేదు. నా లైఫ్ అంటే ఇట్లాగే ఉంటది అని అనుకున్నాను సార్. ఎక్కడైనా కానీ మనీకి కానీ, మా సార్ ఉన్నంత వరకు నాకు మనీ అనేది ఇబ్బంది అనేది తెలియదు. ఎప్పుడు సరేలే నా దగ్గర కూడా ఉంచుకొని, స్టేట్ బ్యాంక్ లాగా ఉన్నారులే మా సారు, అవసరమైనప్పుడు అడిగితే ఇస్తారు, తీసుకుంటున్నాను. ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రతిదీ అన్ని తెచ్చుకోవడం ఇబ్బంది లేకుండా ఉంది. అలాంటి సమయంలో మా సార్కి బాగా ఒక్కసారిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సడన్ గా కడుపులో నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఒంగోలు హాస్పిటల్కి తీసుకెళ్తే సడన్ గా వెంటిలేటర్ వేయాలన్నారు. వెంటిలేటర్ వేసేది ఏంది, అది ఏంది, ఎక్కడో నేను ఎప్పుడో వినున్నా అట్లా. ఆ ప్రాబ్లం అంటే సీరియస్ అని.
సరే అక్కడి నుంచి లేదు వద్దు నేను సంతకం పెట్టనని చెప్పి ఇంక అప్పటికప్పుడు మా వాళ్ళని పిలిపించుకొని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఒక వారం రోజులు ఉన్నాను సార్. అంతవరకు తర్వాత సార్కి ఇంకా కొంచెం ఫిట్స్ లాగా రావడం సీరియస్ అయ్యి ఆ తర్వాత మళ్ళా హైదరాబాద్ తీసుకెళ్తే మంచిదన్నారు. మళ్ళీ మా బంధువులు వచ్చి లేదు చెన్నై తీసుకెళ్దాము అక్కడ చెన్నై విజయ హాస్పిటల్లో బాగుంటది అని అనేసరికి మళ్ళీ చెన్నై తీసుకెళ్ళాను సార్. అక్కడ ఒక వారం రోజులు ఉన్నాము. ఒక్కొక్క హాస్పిటల్కి మారే కొంది ఒక్కొక్క ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సడన్ గా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి సార్కి హెల్త్ ఇష్యూ ఇన్ఫెక్షన్ అయ్యి కాలి వేలు దగ్గర ఒకసారి ఏదో ఆటో తగిలింది. ఆ పుండు మానకుండా ఇంకా అలా అలా ఇన్ఫెక్షన్ ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇన్ఫెక్షన్ ఒక్కొక్క ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ బాగుంటది అక్కడ చూస్తారు ఏఐజీ హాస్పిటల్ అతను ప్రపంచంలోనే నెంబర్ 1 డాక్టరు అని అన్నా. సరే మళ్ళీ చెన్నై నుంచి అక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళాను సార్. అక్కడ వెళ్ళేంత వరకు బాగానే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంకా అక్కడికి వెళ్తే 70% నమ్మకం లేదు, 30% అన్నారు. ఎవరో చెప్పారు ఆ సారు ఆ మాత్రం చెప్పారంటే ఏదో హోప్స్ ఉంటేనే చెప్తారు లేక లేదని. సడన్ గా ఇంకా అక్కడ కూడా ఒక వారం రోజులు ఉన్నాను సార్. ఆ వారం రోజులు ఇంకా లేదు నమ్మకం లేదు అని చెప్తున్నారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో అసలు ఏం అర్థం కావట్లా. రోజు డాక్టర్ గారు పిలిచి నాకు చెప్తున్నారు ఇలా ఇలా అని ఈ సారేంది నన్నే పిలుస్తున్నారు అని అనుకునేది. తర్వాత చెప్పారు నాకు ఒకరోజు మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేయడం కోసం అలా అమ్మా ఒక్కసారిగా చెప్తే ఇదైపోతారు అని చెప్పారు. సరే ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో మాకు అంతవరకే కలిసి ఉండాలని రాసి పెట్టినట్టుంది సార్. ఇద్దరికి చిన్న వయసులోనే 16 ఏళ్లకి నాకు, సార్కి 19. పెద్ద ఏజ్ కూడా గ్యాప్ లేదు, చిన్న వయసులోనే చేశారు. అయితే వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా లైఫ్ అంటే ఇదే కాబోలు అన్నట్టు ఉండింది. ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళు, కష్టం తెలీదు. అప్పుడు ఎక్కడికైనా గుడికి టూర్లు వెళ్ళాలన్నా గానీ నన్ను బయటికి పంపించడం గానీ గుడి అంటే అంత పిచ్చి సార్ నాకు. నమ్మకం ఎందు అట్లా ఎక్కడ గుడన్నా వెళ్తుండేదాన్ని. అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తుండేది. చిన్న పిల్లలైనా అప్పుడు ఇబ్బంది లేదు. చెల్లి, తమ్ముడు వాళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి అందరూ చూసుకునేవాళ్ళు మా పిల్లల్ని కూడా. ఇంకా సడన్ గా ఒక్కసారిగా మా సార్ ఇంకా అలా ఇదైపోయారు సార్. ఇంకా అప్పుడు అప్పటిదాకా బాగుంది అనుకున్న లైఫ్ ఇంక నాకు అర్థం కాల. అంతా ఊబిలో పడిపోయినట్టు గనక అయిపోయింది. అట్లాంటి సమయంలో ఇంకా మాకు అవన్నీ మోటార్ ఫీల్డ్ నాకు తెలియదు కదా. ట్రాక్టర్లు, కార్లు ఇవన్నీ ఇంకా మనం ఏం చేయలేము. మనకు తెలియని ఫీల్డ్. అప్పటికి ఒక సంవత్సరం అలాగే ఒక డ్రైవర్ని పెట్టి ట్రాక్టర్ నడిపించాను. ఇంకా తర్వాత వాళ్ళు రోజుకోటి ఇరగ్గొట్టుకు రావడం అవి మనకి తెలియకపోవడం ఇంకా అలా తీసేసి డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్ ఉంటే ఒక్క సంవత్సరం అలాగే బీహార్ వర్కర్లు పెట్టి నడిపించుకుంటూ ఉన్నా. కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఏం మిగలట్లేదు. ఇంకా అట్లాంటి సమయంలో బీహార్ వాళ్ళని తీసేసి ఇంకా కొన్ని కొన్ని గేదెలన్నీ అమ్మేసేసి ఆ తర్వాత ఒక 10 గేదెలు నా వరకైనా నేను చేద్దాము. ఇక్కడ మాకు అత్తయ్య మా బావగారు ఎవరు లేరు సపోర్ట్ గా ఇక్కడ. అమ్మ వాళ్ళే వచ్చేవాళ్ళు, అమ్మ తమ్ముడు వాళ్ళు డైలీ వచ్చి పొలంలో మేత కోసి వెళ్తా ఉండేవాళ్ళు. ఇక్కడ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళు పొలం వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా అట్లాంటి సమయంలో రోజు పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము. మా పిల్లలైతే అమ్మ మన కష్టాలు ఎలాగో ఉన్నాయి కదా, అమ్మ వాళ్ళని తాతయ్య వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంటుండేవాళ్ళు. సర్లేమ్మా కొద్ది రోజులు టైం తప్పదు కదా, ఒక్కసారిగా ఇదైపోయాం కాబట్టి అని అంటునేదాన్ని. అలాగే చేస్తున్న సమయంలో పొలం వెళ్ళాం సార్. మేతకి వెళ్ళి మా నాన్నగారు నేను ఒక 10, 12 మోపులు మేత కోసి వర్షం పడి ఉండింది. ఆ వాటర్ లో ఏదో చిన్న పురుగు సార్ వచ్చింది. అదే అది చిన్న పురుగు కుట్టిందని కూడా తెలియలేదు. ఏదో చీమ కుట్టింది అని అనుకున్నా. మేత కోసంతా బయటకు వచ్చి రోడ్డు మీద నుంచున్నప్పుడు ఏదో చిన్న చీమ స్కూటీ పక్కన నుంచుంటే కుట్టింది. ఇదేందో చీమలే అని తీసి పక్కన పడేసి కామ్గా వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి 3 డేస్ అసలు ఇంకా జ్వరమే తగ్గట్లేదు.
ఆ జ్వరం తగ్గకుండా బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కమ్మికుల్లో ప్రణవి హాస్పిటల్ అంటే వాళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ బాబాయ్ వాళ్ళు మాకు పార్ట్నర్స్. అందుకని అక్కడికెళ్ళాం. అంటే అక్కడికెళ్తే ఒక ఇంజెక్షన్ చేయించుకొని, మళ్ళీ ఇంటికొచ్చి ఆ బర్రెల పని చేసుకోవడానికి కుదిరిద్ది. తెలిసిన వాళ్ళైతే పంపుతారు గదా! తెలియని వాళ్ళైతే పంపించరు అనని అక్కడికెళ్ళాను. అక్కడికెళ్తే ఇంక అది బాగా సీరియస్ అయిపోయింది. మొత్తం ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం ఇదైపోయింది. ఇంకా డాక్టరొస్తే "నవీను నాకు నా పరిస్థితి తెలుసు గదా! నా పిల్లలకి నేను ఒక్కదాన్నే సార్ గూడా లేరు గదా! అన్న లేడు గదమ్మా! నేను ఇబ్బందిగా ఉంది నాకు. బతుకుతానో లేదో అన్నట్లుంది" అని అనేసరికి ఏడ్చేసరికి ఇంక అప్పటికప్పుడు కిమ్స్ హాస్పిటల్‌కి పంపించారు సార్. నాకు ఇంజెక్షన్ అన్నా గూడా భయమే సార్. అట్లా ఉన్నది అక్కడికెళ్ళిన తర్వాత కిమ్స్ హాస్పిటల్‌కి అక్కడ 24 అవర్స్ గడిస్తే గాని చెప్పలేము అనన్నారు. ఇంకా ఆ సిట్యుయేషన్ గూడా నాకు తెలీదు. ఇంకా నాకు కోమాలోకెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా 2 రోజులు అక్కడే ఉంటే, ఇటు పక్కన, ఈ పక్కన బెడ్ మీద వాళ్ళు ఇదైపోయారు. ఇంకా అలాంటి సమయంలో నేను గూడా బతుకుతానా లేదా ఆక్సిజన్ బెట్టి, అలా ఉన్నింది నా సిట్యుయేషను. ఇంకా కానీ ఏదో నా పిల్లల అదృష్టమేమో బతికి బయటకొచ్చాను సార్. ఆ వచ్చిన తర్వాత గూడా అలాగే డైరీ ఫార్మ్ రన్ జేస్తున్నాను. ఒక్కదాన్నే చేస్తున్నా నాన్నోళ్ళ సపోర్ట్ తీసుకొని. వచ్చి మేతకొచ్చి ఎళ్ళేవాళ్ళు. ఇంక మళ్ళీ అలాగే చేస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి నాకు ఆ ఇమ్యూనిటీ ఆ పురుగు కుట్టడం వల్లో, ఆ మందుల పవర్‌కో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే డెంగ్యూ జ్వరం. ఈ ప్రతి సంవత్సరం ఒక రూ. 1,00,000 పెడుతూనే ఉన్నా ఈ 4 సంవత్సరాల్లో. లాస్ట్ సంవత్సరం గావల్ల మా వారికి తెలిసినతను హాస్పిటల్ దగ్గర ఫ్రెండున్నాడు. మా బాబు అంకుల్ అమ్మకిలా ప్రతి సంవత్సరం వస్తుంది ఎలా అననంటే, లేదులే అమ్మా హర్ష భయపడబాకండి. నేను జూస్తాను ఇంటికొచ్చైనా సెలైన్ నేను కడతాలే అనని చెప్పారు. మధ్యలో ఆ రిపోర్ట్స్ తీసుకొనొస్తుంటే వేరే కంపౌండర్ ఉంటే తనకి చూపిస్తే, "అమ్మా కణాలు పూర్తిగా పడిపోయినియి. నువ్వు 10 అడుగులేసినా గూడా ఇబ్బందిగా ఉంది. కోమాకు పోయే పరిస్థితి" అన్నాడు. ఇదేందమ్మా ఇలా చెప్తున్నాడు అంకులు, అతనేమో ఇట్లా అంటున్నాడు. సర్లే నమ్మకంగా తీసుకొచ్చి, మా బాబు ఆ 3 డేస్ మమ్మీ తొందరగా లెయ్యాలి నువ్వు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనని చెప్తున్నాడు. పాపం బొప్పాసు ఆకు తెచ్చి నాకు ఒక్కదాన్ని తాగను అని మా బాబు ఒక గ్లాసులో తాగి నాకొక గ్లాస్ తాపిచ్చాడు సార్. అంటే తొందరగా కణాలు పెరిగితే మ అమ్మకి తగ్గిపోయిద్ది. నేను కాలేజీకెళ్ళొచ్చని. ఇంకా అట్లా ఉన్న సిట్యుయేషన్ గూడా తగ్గింది ఆ సంవత్సరం. ఇంక మొత్తం వద్దమ్మా మనకి ఈ డైరీ ఫార్మ్ వద్దు, ఏమొద్దు ఉన్నది చాలులే. ఇంకా ఎట్లా ఇబ్బంది పడుతుంటే నువ్వు చేస్తున్నావు కానీ కష్టము ఏమి అక్కడ ప్రతి సంవత్సరం మళ్ళీ ఇలాగే ఇబ్బందవుతున్నాయి. వద్దులే మనకి ఆ దోమలు కుట్టడం వల్లో ఏమో అనని ఇంకా ఉన్న గేదెలు మొత్తం ఆ 10 గూడా అన్నీ అమ్మేసేసాను సార్. అమ్మేసి అప్పుడు ఖాళీగా ఉంటున్న పిల్లలిద్దరూ హాస్టల్‌లో ఉంటున్నారు. బాబు గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో చదువుతున్నాడు. పాప ఇక హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతుంది. ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే. ఇంక అప్పటికే టీవీ తీసేసాను. ఏం లేదు పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందవుతదని. అలా ఉన్న సమయంలో ఇంక మా ఆడపడుచు ఒకరోజు స్మార్ట్‌కెళ్దాం మా ఆడపడుచు దగ్గరలో ఉండేది సార్. ఆమె దగ్గరికెళ్ళేదాన్ని ఎక్కువ బాగా క్లోజ్‌గుండేవాళ్ళం. అట్లా ఒక అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండేవాళ్ళం. ఇంక ఒకరోజు సాయంత్రం స్మార్ట్‌కెళ్దామని పిలిచింది. ఇంక సరే అని ఎళ్తే అక్కడ కనిపిచ్చాడు సార్ మా అప్లైనరు రవి సారు. మా సారుల్లా అక్కడ కనిపిచ్చి, "అమ్మా ఏంది ఇంకా గేదెలున్నయా? లేవా? ఉన్నది సరిపోయిద్దిగా ఎందుకు తీసేయకూడదు" అన్నారు. "లేదు మావయ్య ఇలా నాకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకని తీసేసాను. పూర్తిగా లేవు ఇప్పుడేమి. మా ఆడపడుచు దగ్గరే మిషనన్నా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏం టైం పాస్ అవ్వట్లేదు. ఊరికే ఎంతసేపు కూర్చుంటాము" అనేసరికి, "అమ్మ లేదు ఇట్లా ఒక హెల్త్ దానికి ఉంది. బాలేదంటున్నావు గదా! అక్కడికి రా చూడు" అంటే అక్కడ బిజినెస్ ఇవన్నీ చెప్పలా. "అక్కడికొచ్చి చూడమ్మా నచ్చితే వాడుకుందువు లేతే లేదు" అనన్నారు. సరే మరుసటి 1, 2 రోజుల తర్వాతే అక్కడ మీటింగ్ ఉందని చెప్పారు. మా సార్ గూడా మా రవి సార్ గూడా ఎలా పరిచయం అంటే, ఆ సార్ ఒక 18,00,000 మా సార్ ఒక 18,00,000 వేరే అతనికిస్తే ఇద్దరికీ ఎగ్గొట్టేసాడు సార్ అతను. ఇంక మా ఆయన చనిపోయిన తర్వాత నన్నెప్పుడన్నా అడుగుతా, "అమ్మా నీకేమన్నా డబ్బులిచ్చాడా అతను?" అనని అడుగుతా మొహమాటంగా.
అట్లా అలవాటనమాట. లేదు మామయ్య నాకు ఇవ్వలేదు అని చెప్తూ అట్లా పరిచయం అంటే ఎక్కువగా మనకి తెలియని కూడా తెలీదు నాకు. అట్లా పరిచయం అయ్యి చెప్పారు. సరే ఏదో చెప్పారు మంచిదే గదా! హెల్త్ అంటే నేనప్పటికే బాగా ఇబ్బంది పడుతున్నాను గదా! హెల్త్ లేక. ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నాయని చెప్పి ఇంకా ఒకరోజు ఒంగోలులో మీటింగ్‌కెళ్ళాను సార్. అక్కడ చెన్నకేశవ స్వామి గుడి దగ్గర మీటింగ్ జరుగుతుందండి. నేనెళ్ళేసరికే ఫుల్ అయిపోయారు. అప్పటికి ఆ చివరిలో కూర్చొని అక్కడ అందరూ నుంచొని చెప్తున్నారనమాట. నాకు ఈ ప్రాబ్లమ్ దగ్గి నేనందుకు ఇలా జర్నీ చేస్తున్నానంటున్నారు. సరే ఇదేదో బాగుంది. డబ్బులు కట్టమంటే ఎక్కడైనా మోసపోవాలి గానీ, ఎక్కడ మనీ కట్టమనట్లేదు. సరే ఎళ్ళేంత సేపు సార్ గురించి చెప్తున్నారు. సురేష్ సార్ గురించి మా బామ్మర్దున్నారు. ఆయనకి 36,000 వస్తున్నాయి అనని. నాకైతే అదేం అర్థం కాలే. డబ్బులేందా అని అనుకున్నానే గానీ, కానీ అక్కడికెళ్ళిన తర్వాత కూడా లీడర్స్ అందరూ చెప్తా ఉన్నారు అలాగే. సర్లే మనీ అంటున్నారు. మనీ గుర్తు రావట్లే నాకు. బాగా ఇబ్బంది పడుతున్నాను గాబట్టి. నెక్స్ట్ డేనే అక్కడే నచ్చిందనమాట. ఆ ప్రసాద్ సార్ ఆ రోజే అక్క, అక్క అని పలకడం బావుంది. మరుసటి రోజు ఇక్కడ కందుకూరు డీఎల్‌సీబీకొచ్చారు. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి అక్కడే ఐడీ ఏయించుకొని, నేను ఇంట్లో కావాల్సిన హోమ్ నీడ్స్ అవన్నీ సీఎన్‌సీ జేసుకున్నా. ఆఫర్ చెప్పారు. సరే 4 నెలలు చూద్దాము అనని, ఇంకా అలాగే తెచ్చుకోవడంలో ఆమ్లా అనేది ఫ్రీ ఇచ్చారు సార్ సప్లిమెంట్ అప్పట్లో. ఆ ఆమ్లాని, రైస్ బ్రాన్ ఆయిల్ 2 మార్చుకోవడం వల్ల నాకు 20 సంవత్సరాల నుంచున్న గ్యాస్ ట్రబుల్ 2005 నుంచి ఉన్నది సార్. మా బాబు పుట్టినప్పటి నుంచి. ఆపరేషన్‌లో నాకు ఎక్కువగా ఉందన్నమాట. చేసిన తర్వాత నుంచి గ్యాస్ ట్రబుల్. అలా ఉన్న గ్యాస్ ట్రబులు ఒక్క నెలకే తగ్గిపోయింది. ఇదేంది నేను జెల్సీలు, ఈనో ఇయన్నీ తాగేదాన్ని. ఇట్లా సడెన్‌గా ఏంది బావుంది ఇదేదో అని అనుకున్నా. మళ్ళీ ఎళ్లి నెక్స్ట్ మంత్ కూడా అలాగే 4 నెలలు తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నేనెవరికి చెప్దాంలే అక్క అనని అది బిజినెస్ అని కూడా అనుకోలా. టైం వేస్ట్ చేసుకున్నానది. ఎవ్వరు టైం వేస్ట్ చేసుకోకూడదు. నేనైతే ఇంక ఐదో నెలలో ప్రీ వోచర్ పడింది. ఆ తరువాత ఒంగోలులో ఉంటున్నారు గదా! ప్రసాద్ సార్ వాళ్ళు రెంట్‌కి. ఇక్కడ అక్క ఇక్కడెక్కడన్నా ఇల్లుంటే చూడు అనంటే, లేదమ్మా మా దగ్గరలో ఎక్కడ ఇల్లులు ఖాళీ లేవు అనన్నా. అంతకుముందు వేరే వాళ్ళు ఉంటున్నారు. ఆ మధ్యలో ఇల్లు మాది. డూప్లెక్స్ హౌస్ అయితే త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. పిల్లలిద్దరూ బయటికెళ్ళిపోయారు. ఏం చేద్దామని మొత్తం చేయడమైనా కష్టమవుతుంది. ఇంక అందుకని వుడ్ కొట్టిచ్చి రెంట్‌కిచ్చున్నా అప్పుడే జస్ట్ ఒక సంవత్సరమే. వాళ్ళు సడెన్‌గా ఎందుకో ఖాళీ జేశారు. మా అదృష్టం అనుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఖాళీ జేశారు. ఆ తర్వాత సార్‌కి కాల్ జేసి చెప్పాను. ఇట్లా రెంట్‌కి సార్ అనంటే, ఇంకప్పుడు సార్ వాళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత "అక్క బావుంది గదా! ప్రతిరోజు నువ్వు గుడికెళ్తున్నావు గదా! ఒక మంచి జరుగుతుందని. అలాగే ఇది గూడా అనుకో ఎవరికైనా నలుగురికి హెల్ప్ అవుతది గదా!" అని జెప్పి ప్రసాద్ సార్ జెప్పారు. తర్వాత పక్కన ప్రసన్న మేడం అని మా ఇంటి పక్కన అంతకుముందు రెంట్‌కుండేది. ఆ అమ్మాయి తెలుసనమాట. అంత క్లోజ్ ఏం కాదు. పక్కింట్లో ఉండడం వల్ల అక్క పనయిందా అని పలకరిస్తూ ఉండేది. ఇంకా తర్వాత ఖాళీ జేసి ఎళ్ళిపోయారు. ఇంకెందుకో గుర్తొచ్చింది. ఆ అమ్మాయి నైట్ టైమ్ థైరాయిడ్ అని డాక్టర్ వాకింగ్ జేయమన్నారని తిరుగుతూ ఉండేది పాపం. ఇంకా సరే చెప్పిద్దాంలే తనకి హెల్ప్ అవుతది హెల్త్ పరంగా అనని ఆ మేడంకి చెప్పించాను. నాకు చెప్పడం రాదు గాబట్టి ప్రసాద్ సార్‌ని తీసుకెళ్ళి చెప్పిచ్చాను. ఆమె ఓకే. ఆమె కూడా నా మీద నమ్మకంతోటి ఐడీ యేసుకొని, తెచ్చుకొని ప్రొడక్ట్స్ వాడుకుంది. ఇంకలా మా మేడం జేరిన తర్వాత తను వాడుకొని తగ్గి సరే నా వరకు నేను కొనుక్కుంటున్నా. ఆ తర్వాత మేడమొచ్చిన తర్వాత బిజినెస్ అర్థమైంది. అందరూ కలిపి చేసేసరికి నేను బ్రాంజ్ దాకెళ్ళాను. ఆ తరువాత నాకు ఇంక ఒక్కసారిగా మేడం నెక్స్ట్ మంత్‌లో బ్రాంజ్ అయ్యారు. బ్రాంజ్ అయినప్పుడు నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇది నాకంటూ నేను చేస్తే ఇది అందరూ ఎవరో చేస్తే అవ్వదు. సిల్వర్‌కొచ్చాననమాట నెక్స్ట్ మంత్. ఆ మంత్‌లో ఇంక అప్పుడు అర్థమైంది బిజినెస్ ఉంది. సైడ్ చేయాలి. సుమ మేడం ఉంది గదా! సుమ మేడం "అక్క నీకు సైడ్ చేసుకున్నయి గూడా ఉంటాయి. 1800 పీవీలు జేయాలి." ఆ అదృష్టమేమో సార్ ఆ మంత్‌లో డబుల్ పీవీ ఆఫర్ పెట్టారు. అప్పటికప్పుడు అంటే అవ్వదు గదా! ఇంకా ఆ నెలలో సిల్వర్‌కి అచీవ్ అయ్యాను సార్. నాకు నేనంటూ నిలబెట్టుకోవాలి. అలా అనిపిచ్చింది నాకు. అప్పటిదాకా తెలీదనమాట బిజినెస్. ఇంకా ఆ నెలలో స్టార్ట్ చేశాను సార్. అయితే స్టార్టింగ్ అలాగే ఇంకా తర్వాత టీమ్ అనేది ఫస్ట్‌లో నేనొక్కదాన్నే ఆ 5, 6 నెలలు గూడా
అది ఒక ఫ్యామిలీ వాతావరణం లాగా అనిపించింది. వెళ్దాము, జర్నీ చేద్దాం మనం అనని అనిపించి వెళ్తున్నా. నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను కదా! నాకు పిల్లలు బయట ఉంటూ ఇబ్బందిగా ఉన్నింది. కానీ అదేదో నచ్చింది. బిజినెస్ అని, మనీ అని కాదు. స్టార్టింగ్ నుంచే వెళ్ళేదాన్ని. ఇంక ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఎక్కడ బూట్ క్యాంప్ అన్నా కోటప్పకొండకెళ్ళాను. మైసూరు, హైదరాబాదు ఇంక ఎక్కడ అక్క మీటింగ్ అంటే చాలు. బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా ప్రసన్న మేడం గూడా బాగా ఇద్దరం ఎక్కడున్నా ఎళ్ళేవాళ్ళం. మేము మీటింగ్ మేము ప్రతి మీటింగ్‌లో మేము ఉండేవాళ్ళం. ఎక్కడ మిస్ అవ్వం. స్టార్టింగ్‌లో గూడా స్టార్టింగ్ 5% లోనే నేను మన దినేష్ సార్‌ని అడిగి ఒంగోలు నుంచి శారీ తెప్పించుకున్నాను సార్ అప్పటికి. ఒక మేడం ఎవరో అడిగారు అప్పటికి. "ఏంది మేడం మీరు శారీ కట్టుకున్నారు. మీరు ఏ క్యాడర్" అని. అమ్మో! ఇది స్టార్టింగ్‌లో అంటే నాకు తెలీదు. క్యాడర్ అచ్చు అయిన తర్వాతే కట్టుకోవాలిగా మళ్ళా అని. ఒక 3 టైమ్స్ కట్టుకున్న తర్వాత నేను ఇంక కట్టుకోవడం ఆపేసా. ఒక 4, 5 సార్లు. ఇంక తర్వాత ఎవరో చెప్పారు. "ఏం గాదు. అచ్చు అవ్వకపోయినా కట్టుకోవచ్చు" అననింక. అట్లా జర్నీ చేస్తా ఉండగా తర్వాత శివరాత్రి రోజు ధర్మజ మేడం గుళ్ళో పరిచయమైంది. "అమ్మ నాకిలా హెల్త్ బావుంది. మీరు గూడా ట్రై చెయ్యి" అనంటే ఆమెకి గ్యాస్ ట్రబులు, ఈ డేట్ సమస్య ఉండింది. చెప్పడం వల్ల పాపం నాతో పాటి కోటప్పకొండ బూట్ క్యాంప్‌కొచ్చింది. ఆ మేడం గూడా నమ్మి ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేడము నెక్స్ట్ డే నేనెలాగో ఐడీ తీసుకున్నానో, అట్లాగే ఐడీ తీసుకొని ఆ మేడం గూడా వాడుకొని తన ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయాయి. తను జర్నీ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్‌లో మా ఫ్రెండ్ ఉండింది. కందుకూరులో రెంట్‌కుండేవాళ్ళు సునీత మేడం. వాళ్ళకి ఇబ్బంది లేదు సార్. వాళ్ళు సెటిల్డ్ బాగా. వాళ్ళు గూడా ఒక 20, 25 ఎకరాల పొలం ఉంటది. రావులపల్లో అసలు ఇబ్బంది లేదు. కానీ నేను ఆ అన్నయ్యకి షుగర్ ఉండింది. షుగర్ కోసం వాడుకుంటారులే తగ్గి బిజినెస్ కనుకోని చెప్పలేదు నేనైతే. చెప్పేసరికి వాళ్ళు నమ్మి నా మీద నమ్మకం గాబట్టి తీసుకున్నారు. తనేదో చెప్తుంది మా ఫ్రెండ్ గదా అని తీసుకొని అలాగే ఇంగ్లీష్ బిళ్ళలతో కలిపి వాడుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అయింది. ఇంకా అలా వాళ్ళని మళ్ళీ ఎంఎస్ఆర్ గారు, గురువు గారు మీటింగ్‌కి తీసుకొచ్చి ఆ మాటలు విని అందరు కనెక్ట్ అయ్యి చేసుకుంటున్నాను సార్. ఇంకా తను గూడా బిజినెస్ జేస్తున్నారు. అలా నాకు మంచి టీమ్ నేను నెగెటివ్‌లో లేను సార్ ఎక్కువ. స్టార్టింగ్ నాకు చెప్పగానే నాకు హోమ్ మీటింగ్ లేదు. నేను అలాగే ఎళ్ళాను. నా కింద వచ్చినోళ్ళు గూడా అలాగే వచ్చారు. నాకు లీడర్స్. అట్లా. వాళ్ళింకా గొప్ప గొప్పగా చదువుకున్న వాళ్ళున్నారు. చాలా పెద్ద టీమొచ్చారు. సార్ నాకైతే నెగెటివ్స్ ఏందంటే స్టార్టింగ్‌లో బూట్ క్యాంప్‌కి, మీటింగ్స్‌కి ఎక్కడైనా ఎళ్తున్నా. మా బాబయితే "ఏందమ్మా డైలీ మీటింగ్ ఏంది? ఏం జెప్తారు? ఎప్పుడు చెప్పిందే గదా! ఒకేలాగా జెప్తారు గదా! అక్కడ ఏముంది? ఎందుకు నువ్వు ఎళ్ళడం" అనేసరికి ఇంకా మా బాబు అలా అనేసరికి ఇంకేం అర్థం గాల. ఒక 2 రోజులు 2 సార్లు మీటింగ్‌కెళ్ళకుండా ఆగా. తెనాలి అగ్రిమ్ ట్రైనింగ్‌కి వస్తానని జెప్పి నెక్స్ట్ డే రాలేదు ఎళ్ళేటప్పుడు. ప్రసాద్ సార్ పిలిస్తే, "అక్క వెళ్దాం రా" అంటే, "లేదమ్మా బాలేదని" చెప్పి కామ్‌గున్నా. సరే ఇంక అబ్బాయి అలా అంటున్నాడు. మనం చెప్తే వాళ్ళినాలి. వాళ్ళు చిన్నవాళ్ళైనా మనము వాళ్ళు చెప్పినట్టు ఉండాలి గదా! కానీ అట్లా సమయంలో మా బాబు బూట్ క్యాంప్ జరిగింది అక్కడ కోటప్పకొండలో. మా బాబు గుంటూరులో విజ్ఞాన్‌లో చదువుతున్నాడు గదా! అక్కడ శనివారం రోజు మధ్యాహ్నం నుంచి "వచ్చేసేయమ్మా ఇక్కడ బూట్ క్యాంప్ జరుగుతుంది. చూద్దాం అసలదేదో" అనని మా అబ్బాయిని రమ్మన్నా. మా బాబు ఆ 2 డేస్ వచ్చి అక్కడ మీటింగ్‌లో ఉండి, ఇంక అప్పటినుంచి ఇప్పటికి అడగడు. "ఏంది మమ్మీ మీటింగ్ డైలీ" అనేది కాదు. "ఇప్పుడేం జెప్పారు మమ్మీ? ఈరోజు ఏం జెప్పారు?" అని అడుగుతున్నాడు. నాకు ఇంట్లో ఎదురైన సమస్య అదే చెప్తారు గదా! ఇంట గెలిసి రచ్చ గెలవండి అని. ఇంక ఇంట్లోనే ఇబ్బంది లేకుండా ఇంక పిల్లలు ఏం లేదు. మళ్ళీ మా పాప ఒకటే డౌట్‌లు. "ఏంటి మమ్మీ ఇవన్నీ మింగుతున్నావు?" ఆహ్, అయితే స్టార్టింగ్‌లోనే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక 5, 6 రకాల సప్లిమెంట్లు అన్నీ ప్రాబ్లమ్ లేదు. డెంగ్యూ జ్వరం కోసం ఇమ్యూనిటీకి అవన్నీ వాడుకున్నాను. అలాగే ఇంకా కొలాజిను అవన్నీ అప్పట్లో ఒక ఫ్లోర్ కింద నుంచి పైకెక్కడానికే ఇబ్బందిగుండేది నాకు మోకాలు. 2 కాళ్ళకి, మోకాళ్ళకి పట్టీ యేసుకొని మేత కోయడానికెళ్ళేదాన్ని నేను. నా మొన్న ఒక ఆమె అడుగుతుంది, "అమ్మ కొడలు 2 కాళ్ళకి పట్టీలేసుకునేదానివి. ఇప్పుడు మూడో ఫ్లోర్ ఎలా ఎక్కుతున్నావు" అని. అంటే నేను ఆ కాళ్ళ నొప్పులకనే వాడలేదు. నాకు ఐ సప్లిమెంట్స్ అన్నీ వాడుకోవడం వల్ల అసల మోకాళ్ళకున్న ప్రాబ్లమ్ గూడా తగ్గిపోయింది. ఇంకా అట్లా బిజినెస్ ఇంకా నాకు స్టార్టింగ్‌లో నేను కొనుక్కున్నందుకు రూ. 105 వచ్చాయి.
సరే అలా ఒకరికొకరు చెప్తూ పోతుండగా కానీ నాకు అది నచ్చి ఒక ఫ్యామిలీ వాతావరణం మనకి సురేష్ సార్ ఉన్నారు. ఒక టీచర్ కన్నా ఒక గురువు గారు ఎలా మన తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఇది ఇలా ఉండాలమ్మా, ఇలా మార్చుకో నువ్వు అననే మాట ఎక్కడా లేదు. నాకైతే అది నచ్చిందనమాట. అతను ఒక తండ్రి పాత్రలో ఎలా చెప్తారో అంతకన్నా ఎక్కువే. అలా ప్రసాద్ సార్ అయితే ఒక సొంత తమ్ముడు ఎలా మేము పొద్దుగూకులు ఒక చోటే ఉంటూ అక్క అక్క అంట. అలాగే ఫ్యామిలీ వాతావరణం అనిపించి జర్నీ చేస్తూ ఉన్నాను. నాకు ఎదురైన సమస్యలంటే ఇంకా ఎవరన్నా కొత్త కదా ఈ ఫీల్డ్, బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఏమేందో బ్యాగ్ ఏందో చేస్తుంది, ఏమకున్నా సరిపోదా అని అంటున్నారు పక్కన వాళ్ళు. సర్లే అక్కడికి మీటింగ్ వెళ్ళింది నేను తెలుసుకున్నాను. వాళ్ళకి తెలియదు కదా, తెలియకముందు ఏదో అంటుంటారులే, ఏమైనా సరే నిలబడాలి, గెలవాలి అని ఎక్కడా లేదు కదా సార్. మేమేదో చదివి తక్కువ చదివే, కానీ ఈ ఈ ఉన్న సిచ్యువేషన్ లో నేను బయటికి ఎక్కడికి ఏది ఒక జాబ్కి వెళ్ళలేము, ఇంకో పని చేయలేము, ఒకరి కిందకి వెళ్ళి పని చేయలేము. ఫస్ట్ నుంచి మనకంటూ మన కిందే పనేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఒకసారి అది చూడు, అతను జీరో అతను చనిపోయేసరికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అన్నట్టు ఉండకూడదు అని నేను ఏ రోజు ఎక్కడ ఏమైనా సరే మనం బాగుంటే పలానోళ్ళ పిల్లలు భార్య అని అనుకుంటారు, ఒకరిని దే అనకుండా బతకాలి అనే కాన్సెప్ట్ సార్. నేను ఎప్పుడు ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా లేదు లేదు తర్వాత అట్లా ఇక్కడే నిలబడి నాకంటూ నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఆస్తులైతే ఉన్నాయి సార్. ఒక్కసారిగా ఈఎంఐలు అన్నీ బడన్ అయిపోయింది. ఇంకా డైరీ ఫామ్ చేద్దామంటే అలా కుదరలేదు. కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ భూమి మీద ఇప్పటివరకు నాకు ఎప్పుడు పరిచయం లేదు సార్. ఇది నాకు ఒక్కసారిగా హెల్త్ కోసం వచ్చా నేను. నా హెల్త్ తగ్గించుకొని దీంట్లో మంచి విషయం ఉంది. సరే ఎక్కడైనా ఇబ్బందులు బయటికి వెళ్తాము. మనం ఒక్కరం ఆడవాళ్ళమే. ఎక్కడైనా ఇబ్బందిగానే ఉంటది అచ్చం వెళ్ళినప్పుడు. ఇది అట్లా లేదు. మనం వెళ్ళినా గానీ స్టార్టింగ్ వెళ్ళిన పర్సన్ కూడా మేడం, సార్ అంట. నైతిక విలువలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏ అలాగే అంతకుముందు నేను ఏం చేయగలను అని అనుకునే థాట్లో ఉండేదాన్ని. మాట్లాడలేను, నాకు భయము అనని ఎక్కువ ఇబ్బందిగా ఉండేదాన్ని. మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత మైసూరు ట్రైనింగ్‌కి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మహాగురూజీ సుబ్బయ్య శెట్టి గారి మాటలిని మైండ్ సెట్ ముందు మనలోనే ఉంది లోపం, ఆ థింక్ తీసేయాలి అనని అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ మార్చుకున్నా. ఏమైనా నాలోనే నేను మారితేనే ఇది నాకంటూ ఒక టీం వచ్చింది సార్. టీం వచ్చినా గానీ నేను భయపడుతూ ఉన్నా. లేదు నేను మారి నిలబడితేనే అనని అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ మార్చుకొని ఈ బిజినెస్ లో చేస్తున్నాను సార్. ఇంకైతే మా బాబుకి సార్ సైట్ ఉండింది అప్పటికే 4 సంవత్సరాలు. సైటు పాపం హాస్టల్లో ఉండడం వల్ల ఎలర్జీ అలా బాగా ఇబ్బంది పడుతున్నాడు. సప్లిమెంట్స్ చెప్పి ఆ మీటింగ్కి వచ్చాడు కాబట్టి మా బాబు కనెక్ట్ అయ్యి వాడుకున్నాడు. వాడుకోవడం వల్ల సైట్ ఉండింది 1.75 ఉండింది ఒక కంటిలో, ఇంకొక కంటిలో 2.25 ఉండింది. 9 నెలలు సార్ 5 రకాల సప్లిమెంట్స్ వాడుకున్నాడు బాబు చెప్పిన మాటిని. అంటే తను వచ్చాడు కాబట్టి తనున్నాడు. మా పాప నమ్మల, ఇనల. ఏంటి మింగుతున్నావు ఈ పిచ్చి పిచ్చిగా, ఎందుకు మమ్మీ అని అంటుంది. గ్యాస్ ట్రబుల్ ఉంటే ఒక అలోవెరా ఇస్తే దానికి తగ్గిపోయింది. కానీ ఇంటికి వచ్చి అన్ని క్వశ్చన్స్ వేసేది, ఇదేంది అదేంది అని. నేనేం చెప్పలేకపోయేదాన్ని. నాకే కొత్త తెలీదు అంతగా. తను నాకు డౌట్లు వేసినప్పుడు ఇంక తెలియదు అనమాట. సరే ఈ అమ్మాయిని ఏం చేయాలా అనుకొని అప్పట్లో యాదగిరిగుట్ట బూట్ క్యాంప్ జరిగింది సార్. ఆ ముందు రోజే సైదుల్ సార్‌ది జూమ్ వచ్చింది నైట్ టైము. ఆ రోజు జూమ్ వినిపిచ్చి మా పాపకి, ఆ అమ్మాయి కూడా అక్కడ తెలంగాణలో చదువుకుంది కాబట్టి ఆ సైదుల్ సార్ మాటలు అవి కనెక్ట్ అయ్యి ఇంకా యాదగిరిగుట్టలో బూట్ క్యాంప్‌కి తీసుకెళ్ళా. అక్కడికెళ్ళిన తర్వాత మా పాప మైండ్ సెట్ మారిపోయింది. అప్పటిదాకా నెగెటివ్‌లో ఉన్న అమ్మాయి అక్కడ ఈని అంతమందిని చూసి ఇంకా మమ్మీ బిజినెస్ చెయ్యొచ్చు, ఇబ్బంది లేదు చేసుకో అనని ఇంకా పాప కూడా నాకు సపోర్ట్ సార్ బాగా. ఐడీలేసినా ఏదైనా చేసినా అన్ని ప్రసాద్ సారు, సుమ మేడం వాళ్ళని కనుక్కొని నాకు బాగా హెల్ప్‌గా ఉంది. అలా జర్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు మా పాప ఇంక ఇక్కడే చేర్పించి ఒంగోలులో చదువుకుంటా. నాకు ఇంటి దగ్గరే ఉంటూ అప్పటిదాకా హైదరాబాద్‌లో చదివిస్తున్నాను గదా! తరువాత ఇక్కడైతే నాకు హెల్ప్ అవుతది.
అని అంటే ఇవన్నీ నేను చేయలేను. చదువుకున్నాను 10th వరకి. కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఈ ఫోన్ టచ్ లేదు. అలవాటు తక్కువ కావడం వల్ల ఇంకా పాప అవన్నీ హెల్ప్ చేస్తూ బానే ఉంది సార్. అలా మా జర్నీ మొదలైంది. ఇంకా దీంట్లో గట్టిగా బిజినెస్ ఉంది. ఏమైనా నిలబడితేనే అని చెప్పి కానీ ఇప్పటి వరకు సార్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే పలానా మాల్యాద్రి కూతురు అనే ఒక పేరు ఉంది. ఇక్కడికి వస్తే రవి వాళ్ళ భార్య అనే అదొక పేరు. కానీ ఎక్కడ శ్రీదేవి మేడం అనే పేరు లేదు కదా. ఇక్కడ చూడండి, నాకంటూ నేను నిలబడితే నా పేరు ఇక్కడ వినిపిస్తుంది. బయట ఎక్కడా లేదు కదా అవకాశం అని నాకైతే నచ్చింది సార్. అందుకోసమే నేను ఏమైనా సరే నిలబడాలి అని. ఇదే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. ఓకే సార్. నా థ్యాంక్ యూ. స్టార్టింగ్ రూ. 105 వచ్చాయి. హైయెస్ట్ 53,666 రూపాయలు. ఇప్పటికి 4 నెలల నుంచి 50,000 వస్తున్నాయి సార్. నేను చదువుకుంది 10th క్లాసే కదా. కానీ నాకు ఎక్కడైనా ఈ అవకాశం ఉందా? లేదు కదా. ఇక్కడ చూడండి, ఇంత అవకాశం ఒక జాబ్ కోసం మన సార్ చెప్తుంటారు కదా ఎప్పుడు తినేసారు, బయట జాబ్కి వెళ్తే ఉందా లేదో అని. అక్కడ 20 ఏళ్ళు 25 ఏళ్ళకే చేస్తుంటాం, చెయ్యాలి. కానీ ఇక్కడ ఒక అవకాశం మనకుంది. ఒక్క బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత ఆ ఆయమ్మ మాటలు విని, బీబీ మేడం గారి మాటలు విని, మేడం 2nd క్లాస్ చదువుకున్నాను నేను, 4,90,4 లక్షలు అప్పుడు తీసుకుంటున్నాననింది. నాకు అప్పుడు మైండ్ ఓపెన్ అయిందనమాట. మేడమే తీసుకోగా మనకు కూడా 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు టైం పట్టిద్ది. దీంట్లో నిలబడి ఉంటే ప్రసాద్ సార్ ఎప్పుడు చెప్తారు, తిరుపతి గుడికి దర్శనానికి వెళ్తూ కష్టంగా ఉందిలే అని పక్కకు వస్తే వెళ్ళలేం కదా, మన గమ్యాన్ని చేరలేము. ఆ దారిలో నిలబడి ఉంటే ఎవరో ఒకరు నెట్టుకోనో తీసుకోనో వెళ్ళిపోతారు. ఆ గమ్యాన్ని చేరగలం అని అప్పుడు అర్థమైంది. సిస్టంలో ఉంటే మనము మన పని మనం సిస్టానికి తగ్గట్టు మారి మన పని మనం చేస్తున్నప్పుడు మనం ఆ గమ్యాన్ని చేరగలం. అప్పుడు అర్థమయ్యి ఇంకా నేను బిజినెస్ గట్టిగా చెయ్యాలి, చెయ్యగలను, అవకాశం ఉంది. ఇప్పుడు మా బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఇంకొక 2 3 సంవత్సరాలు అయినా కష్టపడితే, ఒక సంవత్సరానికి 50,000 తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 3 సంవత్సరాలు కష్టపడితే 1 లక్ష 2 లక్షలైనా తీసుకోగలను కదా. మా బాబు చదువు అయిపోయేసరికి నేను ఒక ప్లాట్ఫామ్ నిర్మించినట్టుంటది అనని నేను దీంట్లో బిలీవ్ చేసి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 3 తరాల ఇన్కమ్ కోసం నాకు కనెక్ట్ అయ్యి చేస్తున్నా నేను. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తప్పులు అండ్ ఏమన్నా ఉంటే క్షమించండి. ఏమన్నా తెలిసి తెలియక నాకు కొత్త. లేదు మేడం, చాలా బాగా వచ్చింది జూమ్ మీటింగ్ కూడా. అండ్ మీ జర్నీ మొత్తం కొంచెం సింపుల్గా అనిపించినా చూడు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ సొల్యూషన్ వెతుక్కుంటూ చాలా సున్నితంగా లైఫ్ని తీసుకొని వచ్చారు. బిజినెస్లోకి వచ్చాక ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి చాలా జాగ్రత్తగా నేర్చుకొని ముందుకెళ్తూ ఈరోజు మాకు డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఎదిగారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ 4 months లోపల 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం మేడం, చదువు లేకపోయినా నేను చేయలేను అని ఎప్పుడు ఆగకుండా ముందుకు వెళ్ళడానికి ప్రతి అడుగు వేసుకుంటూ ఈరోజు డైమండ్ డైరెక్టర్ లెవెల్కి వచ్చారు లీడర్స్. గమనించండి, సక్సెస్ అనేది మనకి ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది లీడర్స్. మేడము ఆగకుండా వచ్చారు కాబట్టే ఇంత దూరం రాగలిగారు. సో అందుకే నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ అనేది ఉంది. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. అండ్ థ్యాంక్ యూ. ఓకే, ఫీడ్బ్యాక్. అండ్ ఒక్క సింపుల్ విషయం మేడం. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శోభారాణి మేడం, మిమ్మల్ని చాలా చూసే బాగా చెప్పారు పెద్దవాళ్ళని. మేడం. భయం 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 అంటూనే స్లోగా నీట్ గా చాలా బాగా చెప్పారు. మీ ఇంట్లో మీరే మా ధైర్యం. ఒక్కోసారి నీకు ఎదురయ్యిన ప్రతి సమస్యకి పిల్లల్ని మీటింగ్ కు తీసుకెళ్తూ వాళ్ళకి దాని యొక్క ప్రయారిటీ దాని యొక్క గొప్పదనాన్ని తెలుపుతూ అక్కడ సార్ట్అవుట్ చేసుకుంటూ చాలా బాగా
దాన్ని క్లియర్ చేసుకుంటా వచ్చారు మేడం. ఎక్సలెంట్ మేడం. ఎవరైనా తెలుసుకోండి లీడర్స్, ఎక్కడైనా మనకు ఒక నెగెటివ్ సమస్య ఎదురయ్యింది అనంటే మేడం చెప్పినట్టు మీటింగ్ తీసుకెళ్తే క్లారిటీ తీసుకొని ఆ సమస్య అనేది మళ్ళా మనకు ఎదురవ్వకుండా ఉంటుంది. ఓకేనా? మేడం చెప్పింది అది నాకు బాగా నచ్చింది. ఎవరికైనా ఏ సమస్య అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా బయటైనా ఎదురైనప్పుడు మీటింగే పరిష్కారం. ఓకే. చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్‌గా చెప్పారు. నేను చెప్పలేనంటూ. మీరే మేడం ఆ థ్యాంక్ యూ ధైర్యం. మేడం. ఓకే, ఓకే. లేదు మేడం. అందరూ ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళటమే మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శోభా మేడం అండ్ థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి, ఇంకా ఫీడ్బ్యాక్ సెషన్ని స్టార్ట్ చేసుకుందాం మనము. ఓకే, చాలా మంది ఆల్మోస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యి ఉన్నారు. సో లీడర్స్ మేడం, విత్ యువర్ పర్మిషన్ ఫీడ్బ్యాక్ తీసుకుందామా? ఓకే, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే, బి జయరాజ్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. అక్క. అక్క గుడ్ ఎంతమంది మార్నింగ్ అక్క. ఊళ్ళో? శ్రీడు ఈరోజు మంచి సెక్షన్ మీరు అందించినందుకు థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చెప్పారు అక్క. నిజంగా మీ జర్నీ ఎంత అంటే మనం మైసూర్లో కలిసాం అక్క. ఏదో మీరు మామూలుగా చెప్పారు, మామూలుగా మాట్లాడాం అంతవరకే. అవును, కానీ దీంట్లో మంచి చెక్కు, ఇది చిన్న సక్సెస్ అక్క. అంతే. షార్ట్ అండ్ గోల్లో 1,00,000 తీసుకోవాలని కోరుకుంటున్నాను అక్క. ఇంకా ఫ్యామిలీ అంతా వెస్టేజీ మనం దీంట్లో మంచిగా రన్ చేయాలని చెప్పని, ఇంకా మన కింద ఉన్న వాళ్ళని చాలా మందిని గెలిపించాలని కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఓకే, ఓకే సార్. అందరికీ ఉంది సార్. మనం నిలబడి ఉండి దీంట్లో నలుగురికి హెల్ప్ చేయగలుగుతున్నాం. మనకున్న దాంట్లో మనం ఎవరికి అంతగా చేయలేము. మనకు వచ్చినవి మనకే సరిపోవట్లా. 10 మందికి హెల్ప్ చేసేలాగా ఈ ప్లాట్ఫామ్ ని గౌతమ్ బాలి గారు సృష్టించారు. మనందరికీ అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ ధీరజ్. ఈ గోల్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాయల్ గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ ఎట్ ది మార్నింగ్ రేట్ ఆఫ్ దినేష్ రాయల్ సార్. గారు. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. అమ్మా శ్రీదేవి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ తల్లి. గురువు గారు. గుడ్ మార్నింగ్. అమ్మా నాకు ఒళ్ళు పులకరించే మాట చెప్పావమ్మా. ఏంటో తెలుసా అది? నైతిక విలువలు అనేవి వెస్టేజ్లో ఉన్నాయి అని నేను తెలుసుకోవటమే నా జీవితం టర్నింగ్ పాయింట్ అని చెప్పారమ్మా. నిజంగా అమ్మా, మీ లైఫ్కి సక్సెస్ ఏంటంటే ఆ నైతిక విలువలు ఈ వెస్టేజీలో ఉన్నాయని తెలుసుకోవటమే మీరు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ పాయింట్. ఈ జూమ్లో కూడా మీరు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని పాటించగలిగితే కొండపి టీం తెలంగాణ ఏపీలో నంబర్ 1 స్థాయిలో ఉంటుందమ్మా. అలాగే మీ ఆరోగ్య సమస్యలు వెస్టేజ్లోకి రావటానికి వచ్చినాయేమో అనుకుంటున్నా. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే మీరు వాడారో మీకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఈ రోజున మీ వల్ల ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ తరపున అందరూ క్రియేట్ చేస్తున్నారు. కనుక 3 పువ్వులు 300 కాయలుగా మీ లైఫ్ వర్ధిల్లాలని కోర్చు దీవిస్తూ సెలవు, మీ రాయల్. థ్యాంక్ యూ జాలి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కృష్ణమూర్తి గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ రేణుకా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. చదువు లేకపోయినా పైకి రావచ్చని తెలుసుకున్నాను సార్ ఈరోజు. బాగా చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మేడం. ఓకే, అందరికి దీంతో థ్యాంక్ యూ. చదువుతోటే సంబంధం లేదు మేడం. మనకి గెలవాలి అని ఉంటే మనం అందరం సక్సెస్ అవ్వచ్చు మేడం, ఎవరైనా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రేణుక మేడం. నెక్స్ట్ మీనా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మీనా మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా వండర్ఫుల్ గా చాలా బాగా చెప్పారు మేడం. అసలు నిజంగా మేడం అంటే నార్మల్ గా అంటే హౌస్ వైఫ్ మేడం కదా, ఎలా చెప్తారు అంటే నార్మల్ గా ఉంటది అని అనుకున్నాను. అసలు ఇచ్చి పడేశారు మేడం నిజంగా. అంటే ప్రతి వర్డ్ మీరు చెప్తుంటే స్టార్టింగ్ ఈ వేతో స్టార్ట్ అయ్యి ఇలా ఉంటది అవును అని అనిపించింది మేడం. నిజంగా చాలా నాకు ఎందుకో బాగా టచ్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఉంటది, అన్నిటి తట్టుకొని నిలబడగలిగితేనే మనకి సక్సెస్ మేడం. ఎస్ మేడం, నేను స్టార్టింగ్ వేలోనే ఉన్నాను. అంటే మీరు చెప్పారు కదా స్టార్టింగ్ స్టార్ట్ అయ్యి 55 తో ఉన్నాను. మా వాడి చదువు అయిపోయే లోపలికి 1 lakh రీచ్ అవ్వాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని మ్యామ్ ఆ వేలోనే ఉన్నాను. బట్ టీం చూస్తున్నాం మ్యామ్, టీం సరిగ్గా రావట్లేదు అంతే. మనం నిలబడి ఉండి మన పని మనం చేస్తుంటే టీం ఆటోమేటిక్ గా వచ్చేసి మేడం, ఇబ్బంది లేదు. మనం నేర్చుకొని ఉంటే చాలు, మనం ఎవరికైనా చెప్పగలం. అంతకుముందు ఫస్ట్ లో ఎవరికి చెప్పలేము అనుకునేది, ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఆరోగ్యం కోసం వాళ్ళకి ఇంకొకరికి ఆరోగ్యం ఇస్తున్నామనే థాట్ తో నా మైండ్ సెట్ మార్చుకున్నాను మేడం. అలాగే మీరు కూడా అందరూ ఎవరికైనా చెప్పొచ్చు. షూర్ మేడం, ఓకే, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్క సెకండ్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. జానకిరావు సార్. హలో జానకిరావు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న పని ఉంది, సో అందులోకి మీరు సెషన్ని హ్యాండిల్ చేస్తూ ఉండండి ఒక 5 minutes. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కో హోస్ట్ పోయింది సార్ నాకు. మీకు ఇచ్చాను సార్ ఆల్రెడీ కో హోస్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. బాగున్నారా మేడం? బాగున్నాను సార్. మనం ఫస్ట్ యాదగిరి గుట్ట వెళ్ళేటప్పుడే కదా. ఖచ్చితంగా మేడం. గుర్తున్నారు. ఆ రోజే అమ్మాయిది మీది మీ డెడికేషన్ చాలా బాగుంది మేడం. అప్పటి నుంచి అయితే పాపను ఆ రోజే తీసుకొచ్చా నేను. అవునవును మేడం. ఇక్కడ సింగరేకొండ డిఎన్సిపిలో కూడా మీరు చాలా బాగా కష్టపడుతున్నారు. మీరు ముందు ఇంకా బాగా కష్టపడి మంచి స్థాయికి మీరు ఏదైతే పిల్లలకి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ గా నెరవేరాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ తీసుకున్నా మేడం. ఓకే సార్. ఓకే మేడం. రావేళ రాజేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ మనకి అలా జూన్ లో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయింది మేడం. మీరు చాలా బాగా చెప్పారు మేడం. నేను నిలబడి నేను కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాను మేడం. మీరు పెట్టుకున్న గోలు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ కూడా అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుజాత మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. జమీలా మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. జమీలా మేడం మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? నిన్నే కలిసాం. బాగున్నాం మేడం. అసలు ఈరోజు జూమ్ భలే ఉంది మేడం. ఓకే ఓకే. వేరే లెవెల్. అదే భయపడతా ఏందో ఏందో అనుకుంటా ఉన్నా. ఇంక మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా మీలాగా మార్చుకొని నేర్చుకొని కొన్ని కొన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను మేడం. చాలా బాగా వచ్చింది. మీ గోల్స్ అన్ని త్వరగా రీచ్ అయ్యి ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అంతే మేడం. మనల్ని మనం మార్చుకుంటేనే మనకి ఇక్కడ సక్సెస్ కనిపిస్తుంది మేడం. అవును మేడం. ప్రతి ఇంకా ఒక్కరం చాలా కూడా నేర్చుకోవాలి, నిలబడాలి, చాలా. గెలవాలి. అవును మేడం. మీ గోల్స్ కూడా అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జమీలా మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాము సార్, అనకర్లపూడి, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. జానకి సార్. గుడ్ మార్నింగ్ రాము సార్, మాట్లాడండి సార్. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు బాగా ఇచ్చారు మేడం, బాగా మాట్లాడారు. మీ జీవితంలో ఉన్న ఎన్నో కష్టాలని అధిగమించి నిలబడ్డారు బాగా. ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు కూడా 5 నెలలే అయింది జాయిన్ అయ్యి. అప్పుడు సార్ చెబుతుండేవాడు, సురేష్ సార్ చెబుతుండేవాడు మేడం మీటింగ్లకు వచ్చినప్పుడు, శ్రీదేవి మేడం చాలా భయపడిద్ది అసలు. నన్ను స్టేజి మీదకి తీసుకురాబాకండి సార్ అని అంటుండేవాడు. నేను వింటుండేవాడిని మామూలుగా. చాలా భయపడిద్ది, రాలేదు, మాట్లాడలేదు అని చెబుతుంటే చాలా సార్లు విన్నాను. ఆ చదువు లేకపోయినా కూడా ఇంత గట్టిగా ఎట్లా నిలబడ్డారు అనుకుంటుండేవాడిని. నేను కొత్తగా జాయిన్ అయ్యి నాకు అసలు అర్థం అయ్యేది కాదు. చదువు లేకపోయినా కూడా దీంతో గెలవచ్చా అని అనుకుంటా మిమ్మల్ని కూడా నువ్వు చూసేవాడిని మేడం. మన ఎట్లా ఒకసారి హైదరాబాద్ సైదుల్ సార్ మీటింగ్ కి మీరు కూడా వచ్చారు మేడం. నేను ఆ రోజు వచ్చాను. అవును, యాదగిరిగుట్ట, మొన్న ఇబ్రహీంపట్నం. సైదుల్ సార్ హైదరాబాద్ మీటింగ్ కి, అవును ట్రైనింగ్ కి అప్పుడు సార్. పరిచయం అయ్యాడు మేడం. అప్పుడు చూశాను నేను. మీ మనస్తత్వం ఎట్లుండేదంటే చిన్నపిల్లల మనస్తత్వం మేడం. నేను గమనించింది అందరితో అల్లరి అల్లరిగా దిగుతా ఉండేవాళ్ళు. నేను ఏది ఇట్లా ఉండేవాళ్ళు, ఇంత ఇంత బాగుంటారా ఈ సిస్టమ్ లో, ఈ వెస్టేజ్ ఫ్యామిలీ అంటుండేవాళ్ళు, ఏందో అనుకునేవాడిని. మీరు అందరితో కలిసిమెలిసి మాతో కూడా బాగా మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడే పరిచయం కొద్దిగా. చాలా కష్టపడి పైకి వచ్చారని చెప్పి అంటుంటే నేను చాలా సార్లు విన్నాను. థ్యాంక్ యూ మేడం. మీ సక్సెస్ కూడా తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇక్కడ దీంట్లో మేడం. ఫ్యామిలీ వాతావరణం ఉందని నేను సగం జర్నీ చేయడం సార్ ఫస్ట్ అయితే. అవును మేడం. సార్ వాళ్ళు మీటింగ్ దగ్గర మాట్లాడాలి టెస్ట్ మోని అంటే నేను వెనక కూర్చొని, సార్ నేను మీటింగ్ రావడం అంటే కష్టం సార్, మాట్లాడడం నాకు మీటింగ్కి వస్తేనే భయము, మాట్లాడమంటే ఇంక అసలు కష్టము, మీటింగ్ అయితే ఓకే వినడానికి వస్తాను అనేదాన్ని. ఇంకా అలా అవును అలా మేడం. ఇంక చాలా మాట్లాడుతుంటే ఇంక భయపడతా అదే ఉండేవాళ్ళు పోయిద్ది. అప్పుడు. అవును అవును. సార్. మిమ్మల్ని కూడా ఏది చూసి ముందుకు నడుస్తా ఉంటే మాట్లాడా. చెప్పండి సార్. ఓకే మేడం. మేడం మీరు సారు ముందుకు బ్రాంచ్ నడు డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యాడు మేడం లాస్ట్ మంత్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ కూడా అలాగే అందరు రాము సార్, నెరవేరాలని కోరుకుంటాను. మేడం గారి ఎనర్జీ వేరే లెవెల్ సార్. ఆ రోజు యాదగిరి గుట్ట పోయేటప్పుడు బస్సులో పక్కన కూతుర్ని పెట్టుకొని అసలు ఆ ఎనర్జీ స్కిల్సే వేరు సార్. అవును సార్. నేను వచ్చేటప్పుడు అప్పుడు కనిపోయేటప్పుడు అనుకున్నాను అవునవును చూశాను నేను. వచ్చేటప్పుడు ఇలా కూడా ఉంటే. మేడం అసలు ఎంత అల్లరల్లగా అనిపించేది. అవును ఈ అవునవును చిన్నపిల్లల్లాగా అందరిలో కలిసిపోయేది. చాలా. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వరం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. స్వర్ణ వసంత మహారాజ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఏం పోతుందండి. నాకు పోస్ట్ పోతుంది.
లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం మాట్లాడండి. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. నెక్స్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా సార్? ఓకే మేడం మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ అండి, శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ లైఫ్ జర్నీలో మీరు చూసినవన్నీ ఆల్మోస్ట్ నేను కూడా చూస్తూనే ఉన్నాను. కానీ మీరు నిలబడ్డారు చూడండి స్టేజ్ లో, చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళేవాళ్ళు కదా, దేవుడు మీకు అవును. మంచి వరాన్ని మీ ఇంటికే పంపించాడు. అక్క మీరు గుడికి అవును వెళ్తున్నారు, మేడం, సహాయం అలాగే చేస్తున్నారు అనుకుంటాను నేను. అదే అని చెప్పారు కదా. నాకు కూడా సేమ్ శోభ అక్క నాకు అదే చెప్పింది. అక్క వస్తే నా దగ్గరికి నేను దేవుడికి గజమాల కట్టుకుంటా కూర్చున్నాను. అమ్మా లక్ష్మి, నువ్వు ఇన్ని రోజులు చేశావు, దేవుడు నీకు ఒక రూపాన్ని ఇక్కడికి పంపించాడు, నువ్వు అక్కడ సేవ చేసినట్టే ఇక్కడ కూడా చెయ్యమ్మా అని చెప్పడంతో నాకు ఆ మాట కనెక్ట్ అయిందండి. ఇవాళ అసలు మీది జూమ్ అని నేను నైట్ పడుకున్న తర్వాత వచ్చింది మాకు గ్రూప్ లో. అబ్బా నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను, ఎలా వినాలి అనుకున్నా. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేడం ఇప్పటి వరకు బస్సులో వింటా, ఇప్పుడే జస్ట్ దిగాను. ఓకే మేడం, నేను కూడా అలాగే మేడం. కార్తీక మాసం అంటే 4 గంటలకల్లా ముందు గుడిలో ఉండేదాన్ని. అలాంటిది మా పాప అడుగుతుంది, మొన్న అమ్మ కార్తీక మాసం వచ్చింది గుర్తుందా అని. అలాగే వెస్టేజ్ స్టోర్ కి వెళ్తున్నానులే బుజ్జి, ఇది కూడా అలాగే అనుకున్నా నేను అని చెప్పా. నాకు కూడా సేమ్ మేడం. నేను మొన్న నవరాత్రుల్లో అమ్మవారి దీక్ష తీసుకున్నప్పుడు నాకు వెస్టేజ్ పరిచయం అయింది. నిజంగా చాలా మంచి కమ్యూనిటీ. నేను మీ ఇంటికి వచ్చాను మేడం లాస్ట్ టైము, ప్రసాద్ సార్ వాళ్ళ బాబు పుట్టినరోజు వస్తే నేను చూసి మేడం కి అసలు ఈ బిజినెస్ అవసరమా, ఇంత పెద్ద హౌస్, మేడం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకున్నాను. నాకు మీ లైఫ్ స్టోరీ ఏం తెలియదు మేడం. కానీ ఈ రోజు మీది విన్న తర్వాత ఎవరైనా గెలవచ్చు ఇక్కడ అనే నమ్మకం మాత్రం వచ్చింది మేడం. ఎందుకంటే చదువు లేదు, నాకు కూడా సేమ్ అంతే, 7th. కానీ మీ స్టోరీ ఎప్పుడైనా ఒడిదుడుకులు వస్తా ఉంటాయి, అవమానాలు కూడా ఉంటానే ఉంటాయి అని మీరు చెప్పే మాటలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి మేడం. అందరం సక్సెస్ అవటానికి మనకి గ్రేట్ లీడర్స్ ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతామనే నమ్మకంతో ముందుకెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మీ గోల్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. శ్రీదేవి మేడం, మొన్న మేడం గారు జూమ్ ఇచ్చారు. లక్ష్మి మేడం తెలుసు, పాట పాడతారు దేవుడిది, తెలుసు నాకు. జూమ్ ఎంత చక్కగా ఇచ్చారంటే చాలా బాగా ఇచ్చారు మేడం. అసలు ఎక్సలెంట్ సార్. అవునవును, నేను కూడా విన్నాను సార్. మాకు ఓకే ఓకే మేడం. నెక్స్ట్ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. కుమారి మేడం గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు. కుమారి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను న్యూ జాయినింగ్, ఈరోజే జూమ్లోకి వచ్చాను. మీ స్టోరీ విన్నాక నాకు కూడా జర్నీ చేయాలనిపిస్తుంది. భయపడాల్సిన అవసరమే లేదు మేడం, మేము కూడా భయం భయం అనుకొని అలా ఉన్నాము. ఇప్పుడు చూడండి మేము మాట్లాడుతున్నాం కదా, అది తీసేసుకొని మనం ముందుకు నడిస్తే ఏదైనా మన వెంట విజయం మందే. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం, మీరు ఇబ్బంది లేదు, మాట్లాడండి అలాగే. ఓకే మేడం. సరే మేడం, మీ లైఫ్లో ఏమేమి జరిగినాయో అవన్నీ కూడా మేము విన్నాము. అలానే మా లైఫ్లో కూడా అట్లానే జరుగుతున్నాయి. కానీ మేము అవన్నీ కూడా
మీరు ఎలా చేస్తారో మేము కూడా అలానే చేస్తాం, మేము కూడా ముందుకు నడుస్తాం. ఆల్ ది బెస్ట్ కుమారి మేడం. అలాగే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ ఫస్ట్ థ్యాంక్ యూ డేనే ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వేద మేడం, అన్మ్యూట్ చేసుకోండి. వేద మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జానకిరా సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా మంచిగా చెప్పారు మేడం. నేను కూడా న్యూ జాయినింగ్ మేడం. హలో మాట్లాడండి మేడం, హలో వినిపిస్తుంది. బాగా మాట్లాడండి మేడం. మంచిగా చెప్పారు, మంచి స్పీచ్ ఇచ్చారు మేడం. హలో, మాకు తెలియని వాటి గురించి కూడా అన్ని బాగా చెప్పారు మీరు. మీరు అనుకున్నవి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కూడా బాగా మాట్లాడుతున్నారు మేడం. న్యూ జాయినింగ్ అయినా థ్యాంక్ ఇబ్బంది యూ లేదు. మీ గోల్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ వేద మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుజాత మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం, ఇందాక పిలిచారు, అసలు అవ్వలేదు సార్. చాలా సేపు ట్రై చేస్తాను. ఐ లవ్ జోయిలా మేడం. మేడం పొరపాటు నాదే మేడం. నేను అన్మ్యూట్ నొక్కబోయి లోయర్ హ్యాండ్ నొక్కాను, అందువల్ల మీది డౌన్ అయింది. పర్లేదు సార్, ఏం కాదు. నేను అక్కతో మాట్లాడే ఛాన్స్ మిస్ అవుతానని భయపడ్డాను. ఆ, మళ్ళీ కంటిన్యూ ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ. అక్క శ్రీదేవి అక్క, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరే మా ధైర్యం. లేదక్క, అసలు నెక్స్ట్ లాస్ట్ టైం జూమ్ కి అసలు ఇంత చేంజ్ ఎలా వచ్చింది అక్క? వామ్మో, మా అక్కనే నా చూస్తుంది అనిపించింది. సూపర్ అక్క, సూపర్. అసలు ఎలా మాట్లాడావంటే ఈరోజు జూమ్ చాలా బాగా చెప్పావు. అసలు ప్రతి ఒక్క పాయింట్ కూడా అక్క, నీ లైఫ్ లో ఇంత పెయిన్ఫుల్ జర్నీ ఉందని నాకు తెలియదు అక్క. ఈరోజు అంతా చెప్పావు, చాలా ఎక్సలెంట్ గా చెప్పావు అక్క. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే. ఫస్ట్ భయపడేదానివి, అసలు చేయి పట్టుకునేదానివి, కానీ మా అక్కేనా ఇంత చేంజ్ అయింది అని. హ్యాపీ అక్క, చాలా బాగా చెప్పావు. ప్రతి ఒక్కటి మీటింగ్ ఇంపార్టెన్స్ నిజంగా అక్క. ప్రతి ఒక్కటి ఇక్కడ మీటింగ్ లో ఉంటావు అనిపించిద్ది అక్క. ఏంటి అసలు ఇంత యాక్టివ్ గా ఎలా పరిగెత్తుతుంది అని. నిన్ను చూసేనక్క నేను చాలా వరకు. నా మాటలు నువ్వు ఎలా చెప్తావు ధైర్యంగా, నువ్వు మీటింగ్స్ కి ఎలా అటెండ్ అవుతావు అలా అటెండ్ అవ్వాలి, అక్కలా చేయాలని నాకు ఎప్పుడు ఉంటది అక్క. నువ్వు ఒక రెస్పెక్ట్ చాలా బాగా చెప్తావు అందరినీ. డౌన్ లైన్స్ కానీ క్రాస్ లైన్స్ కానీ నా టీం కాదే ఏముండవు నీలో. ప్రతి ఒక్కరికి మంచిగా చెప్తావు. మంచి మనస్తత్వం అక్క. నీకు గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అందరికి బాగా చెప్పావు ఈరోజు. నా ఫ్యామిలీలో నీకు నేను లాస్ అయినందుకు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చాడు అనుకుంటున్నా దేవుడు. దేవుడు ఏది కూడా రాదు అంటే ఒక రీజన్ ఉంటది, ఏది వచ్చినా అని దేవుడు నిరూపించాడు అక్క ఈరోజు. గొప్ప ఫ్యామిలీని మనకి ఇచ్చాడు. మన ఫ్యామిలీలో లేని ఆనందాలని హెస్టేజ్ ఫ్యామిలీ నుంచి అందరికి ఇస్తున్నాడు. ప్రతి ఒక్క ఆడబిడ్డకి అక్కని, చెల్లిని, అందరిని ఇస్తున్నాడు, బ్రదర్ని. అసలు హ్యాపీ అక్క. చాలా నీ గోల్స్ అన్ని నీ రీచ్ అవ్వాలి, నువ్వు అనుకున్న ప్లేస్ లో మన పిల్లలు నిలబెట్టాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ అక్క. మీ గోల్స్ కూడా ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుజాత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బ్రహ్మయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. బ్రహ్మయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానకిరామ్ గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. అలాగే సార్. ఈరోజు సెషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఒక సామాన్య స్త్రీ ఏ విధంగా అయితే మనుగడ సాగిస్తుందో ఆ విధంగా కొనసాగి చివరికి వచ్చేసరికి వెస్టేజ్ లో నెంబర్ 1 గా ఎదుగున్నారు కనుక ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను మేడం. ఇటువంటి సెషన్స్ ఇంకా ఇవ్వాలని అనుకుంటున్నాను మేడం తమరు. అలాగే సార్.
అందరం అలాగే అందరికీ కష్టాలు వస్తాయి. దాన్ని అవును తట్టుకొని అవును నిలబడితే మనకి ఇది అనేది వస్తది. అవును మేడం, ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. థ్యాంక్ యూ సార్, మీ థ్యాంక్ యూ అండి. మీ గోల్స్ కూడా నెరవేరాలనుకుంటున్నాను సార్. అలాగే మేడం, అలాగే అమ్మా. ఓకే. నెక్స్ట్ స్వర్ణ వసంత మహారాజు మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మాట్లాడండి మేడం. మార్నింగ్ శ్రీదేవ్ మేడం. గుడ్ మార్నింగ్ స్వర్ణలత మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా మేడం, మీరు? బాగున్నా మేడం. సెకండ్ టైం మీ జూమ్ వినడం. అసలు ఇప్పుడు జూమ్ అన్మ్యూట్ నాకు రాలేదు. మిస్ అయిపోయింది. సిద్ధరాదే మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ హాట్ లిస్ట్ లో పెట్టి ఇప్పుడు వచ్చింది. మీది చాలా బాగుంది మేడం టెస్టిమోనీ. అంటే గతంలో ఎలా ఉందో 10th చదువుకున్నా అంటే ఇంత చదువుకున్నాను కూడా నాకు తెలీదు. బట్ చదువు రాకపోయినా భయపడుతుంటారు. కానీ ఇంట్లో ఏం చేయకపోయినా ఎంత సాధించారు అనేసి ఎప్పుడూ సురేష్ సార్ మీ గురించి గొప్పగా చెప్తుంటారు. కానీ అవునా? నిజమేనా? ఇంతుంటదా? ఏదైనా సాధించవచ్చా అనుకుంటా ఉంటాం. మీ ఇన్స్పిరేషనే మేడం మాకు. అక్కడికొచ్చినాక డైవింగ్ లీడర్ అంటే ఒక లేడీ సింగం మీరు. ప్రతి మీటింగ్స్‌కొచ్చినప్పుడు అని మీరు దగ్గరికి తీస్తూ ఉంటారు. చాలా ఒక మనస్తత్వం మీలో బాగుంది. నేనెప్పుడు మీ దగ్గరికొచ్చినప్పుడు మీకు మిమ్మల్ని కలవంది నేనెళ్ళలేదు. అంత బావుంటది. ఇప్పుడు జూమ్‌లో మీరిచ్చిన సెషన్ గూడా గతంలో లైట్‌గా అంటే విన్నాను మేడం. ఎందుకంటే అప్పుడు తడబడుతున్నట్టు మాట్లాడడం విన్నాను. ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. అంతా మీ గతంలో ఉన్న కష్టాలు ఎన్నో వచ్చినా సరే స్ట్రాంగ్‌గా నిలబడి, ఇప్పుడు గూడా వెస్టేజ్‌లో అంత స్ట్రాంగ్‌గా నేర్చుకొని నిలబడి ఇన్ని విజయాలు సాధించారు. ఇంకా ఇంకా మోర్ విజయాలు సాధిస్తూ ఉండాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నున్నా ఎంత అంటే ఎంత రిచ్‌గా ఉన్నా, ఎన్నున్నా సాధారణంగా ఉంటూ మీరిక్కడ చాలా మళ్ళీ జీరో నుంచి ఎదగడం చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు చాలా ఎదగాలి. ఇంకా గొప్ప గొప్పగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జీరో అన్నందుకు హీరో నుంచి జీరోకి పడిపోయాము. జీరో నుంచి హీరో అవ్వాలని గోల్ పెట్టుకొని జీరో వర్క్ చేస్తున్నా మేడం నేను. చాలా గ్రేట్ మేడం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మా టీంలో సెకండ్ లైన్ లో ఉన్న ఒక మేడం ఎక్కువ మీ గురించే చెప్తా ఉంటారు అందరికి. ఓకే మేడం. మిమ్మల్నే తీసుకున్నారు మేడం తను. ఓకే మేడం. థ్యాంక్ యూ మీ స్వర్ణ గోల్స్ మేడం. కూడా అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జానకిరావు సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బీబీ జైన్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. బీబీ జైన్ మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బీబీ జైన్ మేడం. నెక్స్ట్ మస్తాన్ బి షేక్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మిన్ చేశాను సార్. శ్రీదేవి మాట్లాడండి మేడం. మేడం. మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం ఫస్ట్ టైం గుడ్ ఒంగోలులో మార్నింగ్. చూసాను మేడం పోయిన నెలలో. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. సూపర్. ఒకసారి చూశాను మిమ్మల్ని. అవును. సూపర్ టెస్ట్ మనీ చెప్పండి ఇచ్చారు. మేడం. సూపర్ టెస్ట్ మనీ ఇచ్చారు మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. చెప్పండి మేడం. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. ఫస్ట్ టైం మేడం మీ టెస్ట్ మనీ వినడం. బాగా ఏం చెప్పారు. కాదు మేడం, ఫస్ట్ టైం మీరు చాలా హ్యాండ్ రైజ్ చేసి బాగా మాట్లాడుతున్నారు. అందరికీ అవకాశం ఉంది మేడం. పట్టుకొని చేస్తే సిస్టానికి తగ్గట్టు మనం మారితే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. మేడం ఓకే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ షేక్ మస్తాన్ బి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మస్తాన్ బి మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మస్తాన్ బి మేడం, గుడ్ మార్నింగ్.
నెక్స్ట్ జయరాజ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జయరాజ్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మేడం మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి గారు, మాట్లాడండి. గుడ్ శ్రీదేవి మార్నింగ్ మేడం మేడం. గుడ్ మార్నింగ్. సార్ మాట్లాడేటప్పుడు సార్ బయట ఉన్నారు, నేను లేని మేడంకి ఎట్లయినా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, నేను హ్యాండ్ రైజ్ చేసే ఉన్నా మేడం. ఓకే మాట్లాడండి. మేడం చాలా బాగా చెప్పారు మీరు. మిమ్మల్ని చూసినప్పుడు మాకు చాలా ధైర్యం అనిపించేది మేడం. ఎప్పుడు వచ్చినా చాలా ఆత్మీయంగా పలకరిస్తారు మీరు, మమ్మల్ని అదే బాగా కదా మేడం ఆదరిస్తారు. కావాల్సింది, ఎవరమైనా ఒకరికొకరు మన తన అనే కదా. నిజంగా మేడం, నేను వచ్చే టైంలో అయితే నాకు చాలా కొత్త, ఎవరితో మాట్లాడాలన్నా కూడా నాకు చాలా మొహమాటంగా ఉండేది. నిజంగా మీరైతే నేను వచ్చిన ప్రతి మీటింగ్ లో చాలా బాగా నన్ను ఆత్మీయంగా పలకరించేవాళ్ళు మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, ఇబ్బంది లేదు, ఓకే. అంతా ఒకటే ఫ్యామిలీ మనం, అవును మేడం. వెస్టేజ్ ఫ్యామిలీ. అవును మేడం. నిజంగా ప్రతి మీటింగ్కి వస్తేనే పిల్లల్ని మీరు ఏ విధంగా మీటింగ్ తీసుకొచ్చి కనెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు గెలిచారు. నిజంగా పాపతోటి ఒకరోజు నేను జర్నీ చేశాను మేడం. ఒంగోలు నుంచి రావడం జరిగింది, మేము ఒకే బస్సులో వచ్చాం. బస్సులో వచ్చినంత సేపు పాప మీటింగ్ గురించే వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తుంది మేడం. మీరు ఎంత డెడికేషన్ గా పాపను ప్రిపేర్ చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది మేడం. నరాల్లోకి ఎక్కింది వెస్టేజ్ మేడం. అస్సలు మేడం ఒక్క పాయింట్ కూడా బస్సు సింగరాయకుండలో దిగే వరకు కూడా నేను మీ పాప అని నేను అనుకోలేదు మేడం. అక్కడికి వచ్చాక అర్థమైంది. అదే చక్కగా చెప్తుంది మమ్మీ, ఎవరో తెలియదు, వాళ్ళు నా సాయే చూస్తున్నారు. అవును, అసలు ప్రతి మాట ఇంత చదువు మనం ఎన్నేళ్ళు చదివినా ఎంత సాలరీ రాదు, ఖచ్చితంగా 2 సంవత్సరాలు మనం కష్టపడితే 50,000 తీసుకోవచ్చు అని వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే నువ్వు ఎంత మందిని చేర్చావు ఏందని వాళ్ళు అడుగుతా ఉన్నారు మేడం. ఒక్క గ్యాప్ లో కూడా ఏ విషయం మాట్లాడలే, దిగేంత వరకు వెస్టేజ్ గురించే మాట్లాడుతున్నారు పాప. అవును మేడం, ఆ రోజు బస్ లో వచ్చింది కదా సింగరాయకొండ మీటింగ్ కి. అవును మేడం, అవును. ఓకే మేడం, చాలా డెడికేషన్ గా ముందు ఇంట్లో అదే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. మొత్తానికి మీరు ఇంట్లో గెలిచారు మేడం, బయట కూడా గెలిచారు. ఖచ్చితంగా మీ గోల్ 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం, అంతే కదా, మనం ఇంట్లో ఒప్పుకుంటే మనకి వెళ్ళినా ప్రశాంతంగా వినగలం ఏదైనా. అవును ఇక్కడ సార్. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అనుకుంటా బాధపడి వెళ్తే మనం వినలేం కదా, ఏదైనా ముందు మనకెక్కదు అది. ఎక్కదు మేడం, నేను కూడా అట్లానే మేడం. ఫస్ట్ మీ తమ్ముడిని దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి తర్వాత నేను వెనకొచ్చాను మేడం. ఒక సొంత తమ్ముడాలు అక్క అంట వస్తారు, అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎంతమంది ఉన్నారా అనిపించింది మేడం, నిజం నిజంగా. మేడం, రాత్రే చూసి పోస్ట్ మీ అక్క అని చెప్పాను మేడం. అవును మేడం, చెప్తాను ఖచ్చితంగా. మేడం, అక్క చాలా బాగా మాట్లాడతారని ఫస్ట్ మైసూర్ వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు నాకు ఇంటికి వచ్చాక. మొత్తానికి మా సార్ ఏముందమ్మా, అందరూ మా అది సార్కి మేడం, మా సార్ వాళ్ళకి అక్కలు చెల్లెలు లేకపోయినా ఈ వెస్టేజ్ ఫ్యామిలీ ద్వారా చాలా మంది మంచి అక్కల్ని చెల్లెల్ని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. అదే అందుకే ఇంత పెద్ద గొప్ప ప్లాట్ఫామ్ కి అందరం ఒక గూటికి చేరాం మేడం. నిజం మేడం, బయట లేని ప్రేమలన్నీ విలువలు అనేది ఇక్కడ మనకి అన్ని దొరుకుతున్నాయి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఈరోజు మా టీంకి చాలా అద్భుతమైన మీ జర్నీ గురించి మాకు అవకాశం ఇచ్చినందుకు, తెలిపినందుకు హార్ట్ఫుల్గా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. మీరు ఏదైతే సార్, గోల్ నేను తీసుకున్నారో, ఏమైనా తెలిసి తెలియక మాట్లాడుంటే క్షమించండి. అందరూ కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా మేడం మనం మంచినే తీసుకోవాలి మేడం, చెడుని అసలు తీసుకోకూడదు. క్షమాపణ అనేది లేదు మేడం, వెస్టేజ్ లో తెలుసుకొని ముందుకు పోవటమే మేడం, అంతే. క్షమాపణ అనేది లేదు. ఓకే మేడం, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ పిల్లలకి మంచి ప్లాట్ఫామ్ అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి. మీరు ఇంకా స్పీడ్గా ముందుకి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గమనించండి. పొదిలి 1వ తారీఖు మధ్యాహ్నం 10 గంటలకి మన మెంటర్ అయినటువంటి సురేష్ సార్ది మీటింగ్ ఉంది. ఆ చుట్టుపక్కల
గమనించండి లీడర్స్. అలాగే 1వ తారీఖు కనిగిరి 3ంటికి, అది కూడా ఎంఎన్ఎం డిగ్రీ కాలేజ్ కనిగిరి. అది కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేసుకోండి. అలాగే 3వ తారీఖు విజయవాడ హనుమాన్పేట డిఎల్సిపిలో మన మెంటర్ అయినటువంటి సురేష్ సార్ది అద్భుతంగా జరగబోతుంది. అది కూడా గమనించండి. అలాగే 4వ తారీఖు వేటపాలెం రోటరీ క్లబ్ రైల్వే స్టేషన్ దగ్గర మన సురేష్ సార్ మీటింగ్ ఉంది మధ్యాహ్నం 3 గంటలకి, 4వ తారీఖు. గమనించండి లీడర్. అలాగే 1వ తారీఖు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ గారిది మీటింగ్ 1వ తారీఖు మీటింగ్ ఉంది, గమనించాలి. ఒకటో తారీఖు ఆదివారం మన మహాగురూజీ అయినటువంటి ఎంఎస్ఆర్ అలాగే పిఎస్ఆర్ గారు ఒంగోలు సిపిఐ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ని ఉపయోగించుకునేలా ప్రమోట్ చేసుకోవాల్సిన కోరుతున్నాము. అలాగే ఓకే, థ్యాంక్ యూ జానకరావు సార్, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్. థ్యాంక్ యూ సార్. సారీ కొంచెం లేట్ అయింది లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీటింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.